రాత్రి ఆ సిఐతో మీటింగ్ చూశాక మళ్ళీ ట్రాక్ మీద పెట్టడానికి కార్పొరేట్ కనెక్షన్స్ ఈయన కనెక్ట్ అయ్యాడు అని అనిపిస్తుంది అండి. ఈ 30 days లో జరిగిన ఒక కొన్ని పరిణామాల్లో నాకు రాత్రి ఇది ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం అనిపించింది. ఈ పరిణామం అనేది ఇప్పుడు ఒక మైల్ స్టోన్ అనిపించింది నాకు 30 days లో. ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఎట్లాగోను కార్పొరేట్లతో మాట్లాడడం చాలా సరదా, ఆయనకి ఆసక్తి ఉన్న అంశం అది. ఆసక్తి ఉంటారు నెగిటివ్ అర్థంలో, పాజిటివ్ అర్థంలో కూడా, రెండు అర్థాల్లో కూడా. ఇట్ ఈస్ వన్ వే ఇట్ ఈస్ పాజిటివ్, అదర్ వే ఇట్ ఈస్ నెగిటివ్ కూడా. నేను సీఈఓ అని చెప్పుకోవడానికి ఇక ఇష్టపడేవారు ఆయన. దట్ ఆయనకి యాటిట్యూడ్ లోనే ఒక అడ్మినిస్ట్రేటర్ మాట్లాడగలడు. ఈయన ఇంగ్లీష్ లో కాదు కానీ కార్పొరేట్ పరిభాషలో ఈయన మాట్లాడి వాళ్ళని ఆకట్టుకోగలడు. అది లేకుండా అది సిలికాన్ వ్యాలీ నుండి వాళ్ళు తీసుకొచ్చేయడం సాధ్యమేది కాదు కదా. వీరేం మాట్లాడారు బిల్ గేట్స్ అనవసరం, బిల్ క్లింటన్ తోటి బిల్ గేట్స్ ఏం మాట మనకి అనవసరం, ఎట్లా మాట్లాడారు, హౌ దే కమ్యూనికేటెడ్ అనేది. కానీ ఆ పేపర్స్ వాట్ హీ ప్రెజెంటెడ్ దేర్ ఇన్ సిలికాన్ వ్యాలీ ఇన్ దోస్ డేస్ హ్యాస్ రియల్లీ ఇంప్రెస్డ్ దెమ్. దట్స్ వై దే కమ్ డౌన్ టు హైదరాబాద్. అట్లాగే ఇప్పుడు కొత్త ట్రెండ్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అమరావతిలో తీసుకురావడానికి కావాల్సిన ప్రాతిపదిక నిన్న జరిగినట్టు అనిపిస్తుంది నాకు ఈ 30 days లో అని ఆ సిఏ వాళ్ళతో మీటింగ్ లో అనిపిస్తుంది అనమాట. అది గుడ్ డెవలప్మెంటే. నేను ఇంకోటి చూస్తున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుండి, శాండ్ ఇప్పుడు ఫ్రీ అయిపోయింది కదా. ఫ్రీ అంటే మొత్తం ఫ్రీ కాదనుకుంటే, శాండ్ కాస్ట్ ఫ్రీ, లోడింగ్, అన్లోడింగ్, ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ ట్యాక్స్, ఈ 4 కాంపోనెంట్ ఉండాలి. ఇంతకుముందు 5 కాంపోనెంట్ ఉండేవి. శాండ్ కాస్ట్ ఉండేది, జిఎస్టీ ఉండేది, అండ్ లోడింగ్, అన్లోడింగ్ ఉండేది, ట్రాన్స్పోర్టేషన్. ఇది 4 things వర్ దేర్. ఇప్పుడు ఏంటంటే శాండ్ ఫ్రీ, మిగతాన్ని కూడా కట్టాలి మనం. అయినప్పుడు కూడాను సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఆల్మోస్ట్ 40% లెస్కి వస్తుంది. అది 10,000 రూపాయల వస్తువు, 20,000 రూపాయల వస్తువు ఇవాళ దాదాపుగా 12,000 రూపాయలకు వస్తుంది. అదే దీని వల్ల ఇప్పుడు ఇసుక ఫ్రీ చేయటం, ఇసుక ఉచితం చేయటం వల్ల అండ్ భవన నిర్మాణ పరిశ్రమ అనేది కుదేలైంది యాక్చువల్ గా. కొంత అప్పుడు పోయినసారి రియల్ ఎస్టేట్ భూమి రావటం, రియల్ ఎస్టేట్ కాకుండా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎంప్లాయీస్ అందరూ వెళ్ళారు కాబట్టి చిన్న చిన్న ఇళ్ళు ఉన్న వాళ్ళు కూడా అద్దెలు వస్తాయని ఆశతోటి ఎక్స్పెన్షన్స్ చేయటం, వీటన్నిటి వల్ల భవన నిర్మాణ కార్మికులకి పెద్ద ఎత్తున పని దొరికింది. జగన్ వచ్చాక బ్రేక్ పడింది బాగా. కాదు, రెండోది ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు అనే మాట నేను ఒప్పుకోను. ఈ శాండ్ ఈస్ కనెక్టెడ్ విత్ ఒక 26-28 వృత్తులు, వ్యాపారాలతో కలిసి ఉన్నటువంటి వ్యవహారం. భవన నిర్మాణంలోనే 7-8 మంది ఉంటారు. ప్లంబర్స్ ఉంటారు, శానిటైజేషన్ చేసేవాళ్ళు ఉంటారు, బిల్డింగ్ కట్టేవాడు ఉంటాడు, ఐరన్ బోర్డు ఉంటాడు. అది కాకుండా షాపులు ఉంటాయి. కొత్తగా ఫర్నిచర్ అమ్ముడవుతాయి, కొత్తగా ఫ్యాన్లు అమ్ముడవుతాయి, కొత్తగా టీవీలు అమ్ముడవుతాయి, కొత్తగా సోఫా, ఇందులో మొత్తం ఇవన్నీ లెక్కేస్తే 26-27 విభాగాలు పనులు చేసేవాళ్ళు ప్లస్ వ్యాపారాలు చేసేవాళ్ళు. తాళాలు అమ్మాల్సి వస్తుంది, అన్నీ కూడా ఫాస్ట్నర్స్ అంటారు కదా. అదొక పాజిటివ్ సైన్ అనుకోవాలా మనం. డెఫినెట్లీ అది ఊపిస్తుంది. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకుందాం హై ఎండ్ పరిశ్రమలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, వీటన్నిటి గురించి మాట్లాడాం. ఇక్కడ లో ఎండ్ లో అంటే చాలా మార్పు వస్తుంది. జనం మధ్యన డబ్బులు తిరగడం మొదలవుతాయి. అదే ఎప్పుడైతే భవన నిర్మాణం వచ్చేసిందో 15-20 రకాల కార్మికులు పనిచేయడం మొదలు పెడతారు. దాని మీద ఆధారపడే వ్యాపారాలు ఉంటాయి. అవి ఒక 30-40 వ్యాపారాలు ఉంటాయి. అసలు మనం ఊహించాం దాన్ని. భవన నిర్మాణ కార్మికుడికి సోఫా సెట్ కంపెనీకి సంబంధం ఉందని మనం అనుకోం కదా. కొత్త ఇల్లు కట్టుకుంటే కొత్త సోఫా కావాలి, కొత్త టీవీ కావాలి, కొత్త కుర్చీ కావాలి, ఎవ్రీథింగ్ కొత్తది కావాలి, పెయింట్ కావాలి, పెయింట్ ఒకటి కావాలి. అసలు మీరు అలా లెక్కేసుకుంటూ పోతేను పెయింటరు పని దొరుకుతుంది, పెయింట్ అమ్మేవాడికి పని దొరుకుతుంది, వ్యాపారం వస్తుంది. అది ఒక యాక్టివిటీ పెరుగుతుంది. లాస్ట్ 4-5 years ఏమైందంటే ఆ యాక్టివిటీ పడిపోయి ఆ వ్యాపారాలు దాదాపుగా దెబ్బతిన్నాయి. వాటికి కాస్త ఊపు వస్తుంది, బూస్ట్ వస్తుంది అని నేను అనుకుంటాను. అదేనండి. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొన్న మంగళగిరి పోయి పెన్షన్స్ ఇచ్చే రోజున ఆయన మళ్ళీ లోకేష్ ఆయనతో ఏదో మాట్లాడిన ఈ పరదాల ఒకటి గురించి మాట్లాడిన నేపథ్యంలో మళ్ళీ మీరు 95 CBN చూస్తారని చెప్పేసి అన్నారు.
ఇప్పుడు ఆ 95 సిబిఎన్ మీకు తెలుసు. ఎందుకంటే ఆ టైంలో మీరు ఇక్కడ హైదరాబాద్‌లో రిపోర్టింగ్ చేస్తున్నారు. సీఎం బీట్ చూసేవాళ్ళు కాబట్టి. ఆ 95 సీఎం అంటూనే మళ్ళీ 4 గరుచుకున్నాడు. మరీ అంత కఠినంగా కాదులే. నేను 6కి వదిలేస్తాను అధికారులను అన్నాడు. అంటే చంద్రబాబులో మార్పొచ్చింది అనుకోవాలా? లేదంటే పాత కొత్త అలా కలయికతోటి ఒక చంద్రబాబు ఏర్పడ్డాడు అనుకోవాలా? ఆయన వర్కింగ్ స్టైల్. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి 2004 ఎన్నికల వరకు ఒక ఇమేజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు నడిచింది. అదే. గ్రామ సభలు అవి జరిగాయి జన్మభూమి దాంట్లో. జన్మభూమి అదండి. దాంట్లో కొంత ఆఫీసర్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగా పబ్లిక్‌లో ఆఫీసర్లని ఆయన కాస్త తూలనాడటం వల్ల, తప్పుల్ని వాటిని చేయటం వల్ల తను మోర్ ట్రాన్స్‌పరెంట్ అని చెప్పుకునే ప్రయత్నం చేశారు గానీ, దానివల్ల ఎక్కువ అదే. ఫలితాలు ఏమీ రాలేదు నిజానికి. అదే. ఆఫీసర్ల వలన కన్నా కూడా జన్మభూమి కమిటీలు చేసినటువంటి ఆ అక్రమాలు కొన్ని ఉంటాయి. ఈ పొలిటికల్ అదే. పార్టీలో ఉన్న దరిద్రం అంతా కూడా ఏమిటంటే, చూడటానికి డెమోక్రాటిక్ సిస్టమ్ కొత్తగా మొదలుపెట్టినట్టు ఉంటుంది గానీ, వాడికి పవర్ వచ్చేస్తది. అదండి. వాడు నిర్ణయిస్తాడు ఎవడెవడికి బెనిఫిట్లు ఇవ్వాలి అనేది. అవి దెబ్బతీసింది. అవి కాస్త మార్పు చేసుకోవాలి ఆయన. ఎక్కువ పవర్స్ కూడా అదే ఇవ్వకూడదు. ఇప్పుడు ఆయన నేను 6కల్లా అధికారులను వదిలేస్తాను. అధికారులతోటి కాస్త స్మూత్‌గా బిహేవ్ చేస్తానని చెప్పేసి చెప్తున్నారు. అది ఆ మార్పు అంటే ఇప్పుడు ఆయన మరి ఏమైనా మార్పు 2000 గమనించారా మీరు? ఏమైనా మార్పు గమనించారా ఆయన వర్కింగ్ స్టైల్‌లో? 2004లో ఆయన జరిగినటువంటి ఓటమి, ఆయన పొందినటువంటి ఓటమి ఆయన ఎలాగో గుర్తుంటుంది కాబట్టి, హి హాస్ టు చేంజ్. హి హాస్ టు మెండ్ హిస్ వేస్. హి హాస్ టు చేంజ్ హిస్ వేస్. ఆయన హాస్ టు మెండ్ హిస్ వేస్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను నేను. హి నోస్ ఇట్. గత ఎన్నికల్లో కూడా ఆయన 23 స్థానాలు వచ్చినప్పుడు చాలా బాధపడ్డారు. ఇంత వ్యతిరేకత ఉందా మన మీద ప్రజలకు అని. అదే అదే. 2004 అంత ఘోర పరాజయం కాదు గానీ, 2019లో చాలా ఘోర పరాజయమే కదా! 23 స్థానాలే కదా వచ్చినియి. అదే. ఇంత కోపం ఉందా ప్రజలకి మన మీద కూడా ఆయన బాధపడటం మనకందరికీ తెలుసు. ఈ ఋషి సునాక్ కాదు కదా! పీపుల్ అదే. హ్యాడ్ యువర్ యాంగర్ అంటానికి. ఎవరు అదే. కాదు. జగన్ కూడా అవును. కాదు. జగన్ ఓడిపోయిన తర్వాత ఏమాత్రం కంపెనీగా బిహేవ్ చేయలే. అదే. మనోళ్ళందరూ అంతే. ఓడిపోగానే చాలా చాలా మాటలు మాట ఎంతవరకు వెళ్ళిపోతారంటే ప్రజలు తప్పు చేశారనే వరకు వెళ్ళిపోతుంటారు. ఈ అవును. నుండి వాడికి ఓటేసినా, వాటి నుండి ఈడికి ప్రజలకు ఒక విషయం తెలుసు. తమకు బెనిఫిట్ ఇప్పుడు జగన్ వెళ్ళిపోయినా సరే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. ఒకటో, రెండో దెబ్బతింటాయి. నవరత్నాలు ఒకటో, రెండో నిలిపేయవచ్చు. కానీ అవును. ఆరో, ఏడో కొనసాగుతాయి. కొనసాగటం కాబట్టి కొన్నిట్లో ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి. అప్పుడు గవర్నమెంట్ ఉంటే ఏంటి, పోతే ఏంటి. అదే. రేవంత్ రెడ్డి ఈ మధ్యన అన్నాడు కదా! ఆంధ్రాలో అదే. 5 ఏళ్ళకోసారి మారుస్తున్నారు. తెలంగాణలో 10 ఏళ్ళకోసారి మారుస్తున్నారు. దిట్ బికేమ్ ఎ అదే. సిస్టమ్ అన్నాడు కదా అతను. మొన్న అదే. ఢిల్లీలో అన్నాడు రేవంత్ రెడ్డి. అదే. సో, అంచేత జగన్ వచ్చినటువంటి ఫలితాలను బట్టి ఈసారి గవర్నమెంట్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జగన్ కాలంలో బాగా అన్‌పాపులర్ అయింది జగను. ఫ్యాక్షనిజము, ఎక్కువ దౌర్జన్యాలు చేయటము. ఏదో పోలీస్ ఆహ్, రాజ్యం కింద అయిపోయిందనేది ఒక నిరంకుశ ధోరణిలో ఉందనేది ఒకటి వచ్చిందండి. ఓ పోలీస్ మాత్రమే కాదు. పోలీస్ రాజ్యం ఎలాగో ఉన్నది. ఇలాగే చాలా చోట్ల ఆ పార్టీ ప్రముఖులందరూ కూడాను ఈ ఖనిజాల మీద, వాటి మీద చాలా కంట్రోల్ చేసి తమ ప్రాంతంలో ఉన్నటువంటి బెరిటీస్ గాని, మరొకడైన క్యాలరైడ్ గాని, మాంగనీస్ గాని, మరొకడు గాని వాళ్ళే టన్నుకింతని డబ్బులు వసూలు చేసే పరిస్థితి కూడా వచ్చింది. కానీ ఇప్పుడు కూడా ఎవరో కాకినాడ ఒక నాయకుడు ఒకడొచ్చి బెజవాడలోనే మీటింగ్ పెట్టాడు అని 4 రోజుల క్రితము. చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్న పత్రికలోనే వార్తొచ్చింది. అదండి. వచ్చి మైనింగ్ వాళ్ళని సమావేశపరిచాడని, అతనితో పాటు ఒకళ్ళిద్దరు అధికారులు కూడా ఉన్నారని వార్తొచ్చింది. ఆయన అదే. పేరుతో సహా కూడా. ఆ పనులు ఇప్పుడు చేస్తే సేమ్ రిపీట్ అవుతది. జనం దాని మీద వ్యతిరేకతతో ఉంటారు. ఈ పనులు అలాగే ఒక చోట ఏదో మినిస్టర్ భార్య ఇన్స్‌పెక్టర్ మీద బిహేవ్ చేసిన పద్ధతి, ఇంకో చోట ఎవరో ఏదో కొట్టుకున్న అదే పద్ధతి. తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు అతను ఐఏఎస్‌లు కోచింగ్ ఇచ్చే స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఏదో ఆ! ఒక బుల్డోజర్ తీసుకొని ఎవరో ఒక వైఎస్ఆర్‌సీపీ నాయకుడు ఇల్లు కూలగొడతానికి వెళ్ళాడు. దాని మీద కూడా మందలించాడని చెప్పేసేసి. అవునండి. కానీ అంటే ఇప్పుడు దాన్ని అదే. చంద్రబాబు నాయుడు గారిని బాగా బలంగా సమర్థించిన వాళ్ళు కూడా ఈ విషయాల మీద ఫీల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. చంద్రబాబు అదే నాయుడు ఇప్పుడు గారిని ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మన మీద బాగా అదే జగన్ గవర్నమెంట్‌లో మనం బాగా ఇబ్బంది పడ్డాము. మనల్ని బాగా హింసించారు కాబట్టి, మనం మళ్ళీ తిరిగి వాళ్ళని హింసించాలి, ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఒక స్కూల్ ఇప్పుడు
ఒక స్కూల్ నడుస్తుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో ఇప్పుడు ఇవన్నీ ఎలాగో సెక్షన్ ఉంటుంది అలాగా. దాన్ని కంట్రోల్ ఇప్పుడు చేయకపోతే వాటికి ఏమవుతుంది? సేమ్ థింగ్ అవుతుంది. అదే వాటికి రిపీట్. చంద్రబాబు నాయుడు పర్సనల్ గా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి ఒక చాలా మంది కూడా ఇప్పుడు నొచ్చుకుంటున్నారు కేడర్లు. ఏం మారిందత్తా అంటాడు కదా! అత్తారింటికి దారేదిలో. అప్పుడు ఆయన అదే. చేతిలో గన్ను, ఇప్పుడు ఈయన చేతిలో గన్ను అని. ఏం మారిందత్తా ఈ 30 ఏళ్లలో అంటాడు. పవన్ అదే. కళ్యాణ్ అంటే తేడా. ఆ ఇంప్రెషన్ తెచ్చుకోకూడదని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. కానీ కేడర్ లేదంటే కింద ఇప్పుడు స్థాయిలో ఉన్న నాయకులేమో కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. పిఠాపురంలో ఆయన అనుచరులు అట్లాంటి పిచ్చి పనులు చేశారు. పవన్ కళ్యాణ్ అదే. అనుచరులు అలాంటి పిచ్చి పనులు చేశారు. అదే. మనవడే వచ్చేసాడు. నంబర్ 2 ఇన్ ది గవర్నమెంట్ వగైరా కదా అని చెప్పి కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు అక్కడ. చాలా చోట్ల అదే. చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు. మన ఆయన వచ్చేసారు. మీరు చెప్పినట్టుగా నిన్నటి వరకు జగన్ మనుషులు మమ్మల్ని హింసించినప్పుడు మేము దాని మీద ప్రతీకారం తీర్చుకోవద్దా అని చెప్పేసి వీళ్ళు అంటారు అనుకోండి. కానీ థర్డ్ పర్సన్ ఉంటాడు కదా కాస్త సోబర్ గాను కంపోజ్ గా ఆలోచించేవాడు. వాళ్ళకి జగను నచ్చడు, చంద్రబాబు నచ్చని పరిస్థితి కూడా వచ్చేస్తుంది. అదే. అది ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడిపోతే కష్టం. ఆ గ్యాంగ్ పెరిగిపోతుంది. అదే. Okay. నెక్స్ట్ Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.